పోస్ట్ మ్యాన్ అయితే వరలక్ష్మి వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మిని చూసి, "ఇక్కడ వరలక్ష్మి అంటే ఎవరండి?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే, "నేనే" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పోస్ట్ మ్యాన్ అయితే, "ఇదిగోండి మీకు కోర్ట్ నుండి నోటీస్ వచ్చిందని" చెప్పేసి అయితే ఇస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో ఆ నోటీస్ తీసుకొని చదువుతూ ఉంటుంది. ఇంతలో అది చూసిన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే, "ఏంటి ఇది?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే, "కోర్టు నుండి నోటీస్ వచ్చింది. అదే చూస్తున్నానని" చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే అదంతా చదువుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే, "ఎవరు పంపించారు? ఎందుకు పంపించారు?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే, "వెన్నెల, వైష్ణవి వాళ్ళు ఈ కోర్టు నోటీస్‌ని అయితే పంపించారు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే, వీళ్ళిద్దరూ కలిసి నోటీసులు పంపించడం ఏంటి అని చెప్పేసి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.